రాష్ట్ర దివ్యాంగుల సాధికారత ఫోరం అధ్యక్షులు బీసీ నాగరాజు, సామాజికవేత్త, ప్రముఖ వ్యాపారవేత్త, రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ సేవా సంఘాల గౌరవ అధ్యక్షులు మల్లెల గ్రూప్ అధినేత ఆల్ఫ్రెడ్ రాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈయన దివ్యాంగుల సాధికారత కోసం, వారి సంక్షేమ పథకాలు అమలు కోసం ఎంతో కృషి చేశారని డీఈఎఫ్ కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఇలాంటి వ్యక్తి నిండు నూరేండ్లు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ రాబోయే రోజుల్లో కూడా ఆయన సేవలను ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆల్ఫ్రెడ్ రాజ్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఆల్ఫ్రెడ్ అన్న అనేటువంటి ఒక సామాజికవేత్త, వ్యాపారవేత్త, అదే విధంగా అందరికి కూడా స్నేహశీలి. ఆయనతో ఎంతో మంది దివ్యాంగులు వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ కూడా చేయడమైంది. కొంతమంది మన యొక్క దివ్యాంగులు చాలా బాధలు చూసి వికలాంగులకు సంబంధించినటువంటి 6,000 పెన్షన్ కూడా పెంచాలని చెప్పి మేము గతంలో పోరాటం చేస్తే ఆ పోరాటానికి ఎంతో మనకి ఆర్థికంగాను మరిగా నైతికంగాను ఆయన యొక్క ఇదిని కూడా అందించి వికలాంగుల హక్కులకు సంబంధించినటువంటి పోరుబాట యాత్ర అయితేనేమి, వికలాంగులకు సంబంధించినటువంటి సింహగర్జన అన్ని కార్యక్రమాల్లో ఆయన ఉంటూ ఈ రోజు మనం అందరం కూడా 6,000 పెన్షన్ కూడా ఇది చేస్తున్నామంటే, ప్రభుత్వం ద్వారా కూడా పొందుతున్నామంటే ఎంతో కృషి ఉంది ఆయనది. రాష్ట్ర వికలాంగుల గౌరవ అధ్యక్షుడిగా అన్న పదం వింటేనే నాకు గుండెల్లో దమ్ము కనపడుతుంది. నాకు ఎన్నో సందర్భాల్లో విజయవాడలో చాలా ప్రాంతాల్లో మీటింగ్లో మాట్లాడేటప్పుడు రాష్ట్ర వికలాంగుల గౌరవ అధ్యక్షుడు అనే పదం వింటుంటేనే అక్కడున్న స్థానికులందరూ ఆశ్చర్యపోతారు, నాలో ఏం లోపం ఉందని. వాళ్ళలో ఏం లోపం లేకున్నా కానీ ఈరోజు నాకున్నటువంటి అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నా బిడ్డలు వాళ్ళ ప్రేమ కోసం